హాయ్ అండి. ఇప్పుడు తనుజకి 2 సార్ల ఓటు అప్పీల్ వచ్చింది. 2 సార్ల ఓటు అప్పీల్ వస్తే నష్టం ఏంటి? బిగ్ బాస్ టీం వాళ్ళు ఏం అన్యాయం చేస్తున్నారు? 2 సార్ల ఓటు అప్పీల్ తనుజకు 2 సార్ల ఓటు అప్పీల్ ఇవ్వండి అని చెప్పేసి వచ్చిన ఆడియన్స్కి ఏమని చెప్పిర్రా? నీకు తనుజను గెలిపియొద్దని ఏమన్నా బిగ్ బాస్ టీం వాళ్ళు ఏమన్నా మీకు అందరు రివ్యూవర్ల చేతిలో చెప్పిండ్రా? ఎందుకు ఇలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. తనుజ 2 సార్లు వచ్చిన అవకాశాన్ని వాడుకోకుంటే ఏం చేస్తుంది? అయ్యో పాపం సంజన గారు అంటారు. సంజన గారు ప్లీజ్ ఆడియన్స్, ప్లీజ్ బిగ్ బాస్ సంజన గారికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా. వచ్చిన ఆడియన్స్ తనుజని ఇష్టపడొచ్చారు. ఇక్కడ ఇష్టపడిన వాళ్ళనే కదా విన్నర్ చేసేది, ఇష్టపడిన వాళ్ళకే కదా ఓట్లు వేసుకునేది, ఇష్టపడిన వాళ్ళనే కదా గెలిపించేది. ఏంటి ఆడ వచ్చిన ఆడియన్స్ పేడి ఆడియన్స్ అంటారు. పేడి ఆడియన్స్ మీరు పోయి చూసి రారా? మీరు పేడి ఆడియన్స్ అనడానికి మీకు ఏ రైట్స్ ఉన్నాయి? వాళ్ళు హార్డ్ కోర్ ఫ్యాన్సే కావచ్చు, వాళ్ళని ఇష్టపడొచ్చారు. ఫ్యాన్స్ను లోపలికి రానియకూడదా? మేము పలానోళ్ళ ఫ్యాన్స్ అని చెప్పుకొని డప్పు కొట్టుకొని వస్తారా? ఆడికి వచ్చినాక తనుజే వస్తుంది ఓటప్పిల్ కానీ అనుకుంటారా వాళ్ళు? ఎందుకు ఇలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. మళ్ళీ అదే కళ్యాణ్ టికెట్ పినాల టీటీఎఫ్ టాస్క్ గెలిచేసి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యింది మావోడు, కప్పు కొట్టేది మావోడు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయినోడు కప్పు కొట్టడానికి ఇక్కడ రూల్ ఉందా అని అనొచ్చు. ఇక్కడ 2 సార్లు ఓటు అప్పీల్ చేసిన వాళ్ళు కప్పు కొట్టడానికి ఇక్కడ రూల్ ఉందా? ఎందుకు ఇలాంటి నెగిటివిటీ చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు డెమన్ పవన్ తనకు సాక్రిఫైస్ చేసిండు. తనకు ఉన్నటువంటి 1,50,000లో 75,000 తనుజకి అకౌంట్కి వేసిండు. ఎందుకు వేసిండంటే తనుజకి ఎందుకు ఇచ్చిండంటే ఇక్కడ తన తర్వాత లిస్ట్లో ఉంది తనుజ కాబట్టి తనుజకి ఇద్దామని ఇచ్చేసిండు. తప్పేంది? తను ఐలోకి ఇచ్చేసి ఇంకా ఐలోకి వెళ్ళిపోతారు. అనవసరంగా ఇయ్యడం ఎందుకు? బర్ని గారికి ఇయ్యడు. బర్ని గారు తనను తీసేయాలనుకున్నాడు డెమాన్ పవన్ని. ఎందుకు ఇస్తాడు? ఇయ్యడు. సంజన గారు కూడా తీసేయాలనుకుంది. ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇయ్యడు? అందుకే తనుజకి ఇయ్యాలనుకున్నాడు, ఇచ్చిండు. ఆల్రెడీ మన ఇమానియల్ టాప్లో ఉన్నాడు కాబట్టి ఇమానియల్కి అవసరం లేదు, నేను తనుజకి ఇస్తున్నా, తనుజని సేవ్ చేద్దామని ఉద్దేశంతో చేసిండు. తను మంచి డెసిషన్ తీసుకున్నాడు కదా. తన వల్ల ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు టాప్లో ఉన్న వాళ్ళని తీసేయాలి. బిగ్ బాస్ పెట్టిన టిస్ట్ అది. టాప్లో ఉన్న వాళ్ళు తీసేసిన తర్వాత ఇప్పుడు ఒకటి టీటీవీ ఫైనల్ టాస్క్ అనేది జరిగింది. దాంట్లో 3 ఆడిరు. ఒకటి ఇమానియల్, తనుజ, సంజన గారు. వీళ్ళు టాప్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు 3 ఆడిరు. బర్ని గారిని తొలగించారు. బర్ని గారిని ఎందుకు తొలగించారు లిస్ట్లో ఉన్న వాళ్ళని ఆలోచించినట్లయితే ఇప్పుడు ఇమానియల్ డెమన్ పవన్ కళ్యాణ్ ఇట్లా వీళ్ళని లిస్ట్లో ఉన్న వాళ్ళు తీసేస్తారు, టాప్లో ఉన్న వాళ్ళు తీసేస్తారు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. ఇక్కడ కూడా వీళ్ళు కూడా అట్లనే. ఎవరు మన బర్ని గారు కానీ సంజన గారు కానీ మన సుమన్ శెట్టి గారు కానీ ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎంబడపడతారు, లేకపోతే టాప్లో ఉన్న వాళ్ళు ఎంబడపడతారు. ఇందాక ఆయన టాప్లో ఉన్నాడు కాబట్టి లిస్ట్లో ఉన్నటువంటి ఎంబడపడ్డాడు డెమన్ పవన్ ఎమ్మటి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎవరు ఎంబడపడతారు? లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎమ్మటనా లేకపోతే టాప్లో ఉన్న వాళ్ళు ఎమ్మట పడాలి కదా. వాళ్ళు ఆ విధంగా పడతారు. ఇక్కడ ఎవరు 4 ఓట్లు పడితే వాళ్ళు అవుట్ అవుతారు. ఇక్కడ ఏం చేశారు? ఇప్పుడు మన ఇమానియల్, డెమన్ పవన్, కళ్యాణ్ భరణి అన్నకి ఓటేసారు. తనుజ తనను తాను వేసుకోలేదు కదా. ఎప్పుడు టాప్లో ఉన్న వాళ్ళు ఓటేస్తుంది, టాప్లో ఉన్న తీస్తుంది అన్నప్పుడు తనను తాను తీసుకోకూడదు కదా.